తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మేము బడుగు బలహీన వర్గాల చదువుకునే పిల్లల తల్లిదండ్రులు. మా పిల్లలు గురుకులాల్లో చదువుతున్నారు. ఈరోజు చూస్తే గురుకులాల సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి అలుగురు వర్షిని గారు మా పిల్లలు టాయిలెట్లు కడగాలి, వంటలు చేసుకోవాలి, మీరు చీపులు కడగాలి, బట్టలు ఉతుక్కోవాలి అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. గత 4000 సంవత్సరాల నుంచి అణచివేయబడ్డ దళిత జాతి బిడ్డలం. ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసే పని కూడా అంతే. మా తాత ముత్తాతలు మేము కూడా మొత్తం చేసిన పని ఈ పాచి పని చేస్తున్నాం, మున్సిపాలిటీలలో పని చేస్తున్నాం, రోడ్లు ఉడుస్తున్నాం, అన్ని పనులు కూడా చెత్త పనులు చేసి ఇప్పటిదాకా మేము బతుకుతున్నాం. ఈరోజు మా పిల్లలు గురుకులాలలో చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఎంతో ఆశతోటి మేము పంపిస్తున్నాం. కానీ ఆమెనేమో ఇప్పుడు కూడా దళిత వర్గాల మీద మొత్తం అణచివేయడానికి ఆమె పూనుకున్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి దళిత బిడ్డలని అందరినీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కాకుండా డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా వీళ్ళు ఓన్లీ పాచి పనికే వాళ్ళు ఉపయోగపడాలి, లేకపోతే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అనే విధంగా ఆమె ప్రవర్తన ఉంది. ఎందుకంటే అంతకు ముందున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకులాలను ప్రపంచ స్థాయిలో నిలబెడితే ఈరోజు ఆమె ఇంటి వాకిట్లోనే ఉండాలి గురుకులాలు. అసలు గురుకులాలను చదివే పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల పిల్లలే. కాబట్టి ఈ పేదోళ్ళు ఎప్పుడు కూడా ధనికులు కావద్దు, పేదోలుగానే మిగలాలి అనే ఉద్దేశంతో ఈ సర్కారులో ఏదైతే ఆమె మాట్లాడిందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం, అలుగు వర్షిని గారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మా విద్యార్థులు, మా పిల్లలు ఈరోజు వాళ్ళు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి రేపు తరానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గురుకులాలలో ప్రవీణ్ కుమార్ సార్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి మా పిల్లలందరినీ కూడా గురుకులాలలో చేరుస్తుంటే ఈరోజు మళ్ళీ గురుకులాలలో కాకుండా ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో రివర్స్గా మనం తీసుకొచ్చే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఆమె చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ పిల్లల ఏకాగ్రత వాళ్ళ చదువు మీదనే ఉండాలి, ఆటల మీద ఉండాలి. కానీ టాయిలెట్లు కడితే అక్కడ ఉన్న చీపుర్లు పనిచేస్తే వాళ్ళ మైండ్లో మొత్తము అదే పేదరికం, అదే పని ఉంటుంది. కాబట్టి ఈరోజు మా బిడ్డలు రేపటి తరాలలో వాళ్ళు ముందు స్థాయిలో నిలబడలేకపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి అలాగే ఈరోజు ఆమె కొన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూళ్ళల్లో బైపీసీ సబ్జెక్ట్ని తీసేసి వొకేషనల్ కోర్స్ మాత్రమే పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావడానికి ప్రవీణ్ కుమార్ సారు స్పెషల్ వాళ్ళకి కోచింగ్లు ఇచ్చి కూడా ఈ సంవత్సరానికి 250 నుంచి 300 మంది డాక్టర్లను, ఇంజనీర్లను అలాగే కోడింగ్ భాష ద్వారా అమెరికాలో చదువుకునే స్థాయికి వాళ్ళని ఎదుగదీస్తే ఈరోజు అలుగు వర్షిని చేసే ఈ ప్రయత్నం అనేది బడుగు బలహీన వర్గాలు, దళిత జాతి బిడ్డలందరినీ కూడా రేపు తల ఎత్తుకొని జీవించే విధంగా ఉండొద్దు అన్నట్టుగా ఆమె వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలను మొత్తం తీవ్రంగా సంగారెడ్డి జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మా పిల్లలు గురుకులాలనే చదువుతున్నారు. గురుకులాలు అంటే నిజంగా ఒక అభినవ అంబేద్కర్ లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసిన త్యాగం నిజంగా మేము ఎప్పటికీ మరవలేం. ఎందుకంటే మా పిల్లలలో ఒక బాబు ఉద్యోగం చేస్తుంటే ఇంకా 2 పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్ కావాలని ఒక సంకల్పంతో కూలి పని చేసుకుంటూ కూడా మేము మా గురుకులాలలో నమ్మకంతో అక్కడ వేసినాం. ఈరోజు అలుగు వర్షిని చేసే జాతి మీద దాడిలాగానే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మొత్తము పెద్దందారి గవర్నమెంట్ లాగానే ఉంది. పేదలకు అనుకూలంగా లేని ప్రభుత్వం ఇది. ఎందుకంటే బడుగుల బలహీన వర్గాలు ఎప్పుడైతే చదువుకొని చైతన్యమవుతుందో రేపు రాజకీయ వ్యవస్థ కానీ మొత్తము ప్రభుత్వాన్ని కానీ ఎదిరించే విధంగా తయారైతాయి. కాబట్టి వీళ్ళు ఈ బడుగు బలహీన వర్గాలు, దళిత జాతి బిడ్డలు ఎక్కువ చదువుకోవద్దు అనే ఉద్దేశంతో కావాలని అణచివేతకు గురి చేస్తారు. కాబట్టి అలుగు వర్షిని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఎవరైతే దళిత బిడ్డల్ని మంచిగా చదువు నేర్పించి మంచి ఉన్నతికి తీసుకురావాలని ఎవరైతే మంచి ఆఫీసర్ని అపాయింట్ చేయాలని కోరుకుంటూ అందరికీ పేరెంట్స్ కమిటీ తరఫు నుంచి మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.